ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లతో పాటు పశ్చిమ బెంగాల్ అతలాకుతలం అవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. హిమాచల్ ప్రదేశ్లో 10 జిల్లాలకు వరద హెచ్చరికలు వాతావరణ శాఖ జారీ చేయడంతో అక్కడి యంత్రాంగం అలర్ట్ అయింది. ఇక ఈ వర్షాల కారణంగా సిమ్లాలోని ఓ 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. అయితే ముందస్తుగా ఈ భవనం ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం నుంచి బయటపడగలిగారు. హిమాచల్ ప్రదేశ్లో ఈ వర్షాల కారణంగా 3 మృతి చెందారు. మండీలో బియాస్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత 10 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్లో వర్షాలకు 20 మంది చనిపోయారు. మరికొంతమంది ఆచూకీ గల్లంతైంది. ఇక్కడ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడటంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరకాశీ జిల్లాలో పడ్డ భారీ వర్షానికి యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయ్ బైండ్ కొండచర్యలు విరిగిపడ్డాయి. వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. జార్ఖండ్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో జార్ఖండ్ తూర్పు సింగ్భూమ్ జిల్లాను వరదలు ముంచెత్తాయి. ఒక్కసారిగా వచ్చిన వరద కారణంతో ఒక ప్రైవేటు పాఠశాల ప్రాంగణం జలమయమైంది. దీంతో మొత్తం 162 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోయారు. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను భవనంపైకి తరలించి వారిని కాపాడారు. తర్వాత పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ బృందాలు గ్రామస్తుల సహాయంతో విద్యార్థులను రక్షించాయి. హల్దీపోఖర్ కోవాలి రోడ్డులోని పండర్సోలి వద్ద ఉన్న పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్ తూర్పు సింగ్భూమ్ జిల్లాలో శంకు నదిలో ఒక యువకుడు చిక్కుకుపోయాడు. ఒక చెట్టుపై చిక్కుకుపోయిన అతన్ని సమీప గ్రామస్తులు కాపాడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. బీహార్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. గయాజీలో కొండపై ఉన్న జలపాతం దగ్గర నీటి ప్రవాహం అనూహ్యంగా పెరిగింది. దీంతో ఊహించని వరద ప్రవాహంతో పర్యాటకులు చిక్కుకుపోయారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. కొందరు చెట్లను పట్టుకుని కాపాడమంటూ ఆర్తనాదాలు చేశారు. మరికొందరు నీటి మధ్యలో కొండరాళ్లపై చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గోపాల్ గంజ్లోని ఆసుపత్రిలోకి వరద నీరు చేరటంతో రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.